మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు చదువుకున్నాను. నేనే చదువుతాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. దేవుడి వాక్యము దీవించుగా ప్రార్థన చేసుకున్నాను. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధుల నమ్మకమైన దేవ, స్తోత్రాలు. వాక్య ధ్యాన కూడికలో ఈ రాత్రి మేమందరం కలిసి వచ్చినాం. దేవా, నీ పాసనలో కూర్చున్నాం. నాయన, మీ దీవెన ఆశీర్వాదం మాపై ఉంచండి, మాతో మాట్లాడండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి, మందిర నిర్మాణ పనుల్లో సహాయం దయచేయండి. ఎండవేడిమి నుండి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి. అలాగే నీ మాటలు మేము చదువుకున్నామైనా వివరించడానికి మాకెంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. ఆయన బలహీనుడను, నీ శిలోసాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము 3వ అధ్యాయములో 14వ వచనము గత వారం ధ్యానం చేశాం. లవోదికీయ సంఘం 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. 7 దీపస్తంభములు, 7 సంఘాలు. ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, పెర్గమ సంఘము, తూతైర సంఘము, సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘము 6. 7వది లవోదికీయ సంఘాన్ని గురించి గత వారం మనం ధ్యానం చేశాం. లవోదికీయ అది కొలసై పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. హీరాపోలి అనేటువంటి పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిలదెల్ఫియాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, హైవేలో ఉంది. ఇవన్నీ మనం ధ్యానం చేశాం. సంఘ స్థాపన ఎఫఫ్రా ఈ సంఘాన్ని స్థాపించి ఉండవచ్చు అనడానికి కొన్ని ఆధారాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ సంఘాన్ని అపోస్తులైన పౌలు దర్శించలేదు, కానీ విషయాలు మాత్రం తెలుస్తున్నాయి. ఆయన సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి పత్రికలు రాస్తున్నాడు, వారిలో ఉన్న మెప్పు రాస్తున్నాడు, వారిలో ఉన్న తప్పులు రాస్తున్నాడు. సరిదిద్దుకోమని చెబుతూ కూడా పౌలు రాస్తూ ఉన్నాడు. అయితే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘముల మధ్య సంచరించుచు ఆయన కూడా ప్రతి సంఘాన్ని నిశితంగా చూస్తున్నాడనేటువంటి విషయాన్ని ఈ ప్రకటన గ్రంథంలో ఈ 7 సంఘాల మధ్య సంచరించుతున్నప్పుడు యోహాను ఆత్మవశుడై రాసినటువంటి ఈ మాటలను బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభువుకు మన గురించి తెలుసు, మన సంఘాన్ని గురించి తెలుసు, సార్వత్రికంగా ఉండేటువంటి సంఘాన్ని గురించి కూడా తెలుసు. అంతేకాదు, ప్రతిదానిని ఆయన లెక్కలకి తీసుకొని వస్తాడనే విషయాన్ని కూడా ఈ 7 సంఘాలను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ప్రభువు చూచే దేవుడు. ఆయన చనిపోయినటువంటి వాడు కాదు, జీవించుతున్నటువంటి వాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్ముడిగా మన మధ్య సంచరించుతూ ఉన్నాడు. మన క్రియలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరువైనది ఏదీ లేదు, సర్వము ఆయనకు తెలుసు. లవోదికీయ సంఘంలో కూడా ఆయన ఆమెన్ అనువాడని ఆయన గురించి చెప్పుకున్నాడు. నమ్మకమైన సత్యసాక్షి అని కూడా చెప్పుకున్నాడు. దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడని చెప్పుకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి
మనకు పాప విమోచన కలగజేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు, గదులు సిద్ధం చేయుచున్నాడు, సంఘాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. భూమి మీద సంఘం సిద్ధపరచబడుతూ ఉంది. సంఘంలో ఉన్నటువంటి పనికిమాలిన వాటన్నిటిని కూడా తొలగిస్తున్నాడు. పౌలు తన పత్రికల ద్వారా సంఘాలలో ఉన్నటువంటి లోపాలను ఖండిస్తున్నాడు. ప్రతి సంఘంలో ఏదో ఒక లోపం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ ఏదైనా లోపం ఉందని ఎవరైనా చెప్పినప్పుడు మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో కూడా లోపం ఉందని చెప్పినప్పుడు మనం కూడా దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా దిద్దుకొని మారు మనసు పొందితేనే ప్రభు దగ్గర మనం ఉంటాం. లేకపోతే ఆయన మాటలు చూడండి ఎంత కఠినంగా ఉన్నాయో. లవోదికీయ సంఘాన్ని గురించి ఆ సంఘంలో ఉన్న లోపాలను, తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రభువారు మాట్లాడుతున్నారు. యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనము, నీ క్రియలను నేను ఎరుగుదును, ఐ నో యువర్ వర్క్స్. ప్రతి సంఘము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రభువుకు తెలుసు. మన యజమానుడు ఈనాడు ప్రతి సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఎవడెవడు ఎలా పనిచేస్తున్నాడు అనేది సీసీ కెమెరాలు పెట్టి చూస్తూ ఉంటారు యజమానులు. అవునా కదా? ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత అతి సులభంగా ఎక్కడ ఏం జరిగేది అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తుకు సీసీ కెమెరాలు అవసరం లేదు. ఆయన దృష్టి లోకమంతటా సంచారించుచున్నది. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాట ఉంది, మనం చదువుకున్నాం ఇది వరకు ధ్యానం చేసి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. గుర్తుంచుకోండి, మనం చేసే పనులు ఆయనకు తెలుస్తున్నాయి. ఏం పని చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎలాగ ముందుకు సాగుతున్నాం అనేది ప్రభువు చూస్తున్నాడమ్మా. ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. నీ నమ్మకం సరి అయినదైతే నిన్ను చూచేది కూడా ఖచ్చితమే. నువ్వు నమ్మకంలో నీ నమ్మకం సరి అయింది కాకపోతే ప్రభు కూడా నిన్ను వదిలిపెడతాడు. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు కూడా. అంత్యకాలంలో నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అది ఇంకా ఘోరం. ప్రభువుకు మనం తెలుసు, మనకు ప్రభువు తెలిసి కూడా మనము దారి తప్పితే ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఎప్పుడు హెచ్చరికలు ఇస్తాడు, దిద్దుకోవడానికి అవకాశం కూడా ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు. అందుకనే ఈనాడు సంఘాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాలకు ఎంబడే శిక్ష రావట్లేదు. ఎందుకంటే ప్రభు దయామయుడు, కృపామయుడు, తన ప్రాణము, తన రక్తము ఇచ్చాడు ఈ గొప్ప సంఘం కోసం. అందుకనే అందరినీ వెంబడి శిక్షించేవాడు కాదు మన ప్రభు. అందరికీ చాలినంత అవకాశం ఇస్తున్నాడు, సమృద్ధి అయినటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా 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 లూకా సువార్తలో కూడా మనం చూస్తాం కదా, ఫలించని ద్రాక్ష ఆ చెట్టుకు నరికి అగ్నిగుండంలో వేద్దామంటే ఏమంటాడు తోడమాలి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం దాన్ని తవ్వి ఎరువేసి నీళ్లు పెట్టి చూస్తాను, ఈసారైనా ఫలాలు వస్తాయి అని. అలా మన ప్రభువు మనల్ని ఎంతగా ఓర్చుకుంటున్నాడో, చాలా ఓర్చుకుంటున్నాడు ఆయన. చాలామందికి అది అర్థం కాదు. మనం ఏం చేసినా ప్రభువు చూడట్లేదులే, మన మీదకి ఏం రావట్లేదులే, ఏదైనా చేయొచ్చులే, సంఘంలో సంఘాన్ని ఎలా అయినా నడపవచ్చులే, ఏమైనా చేయొచ్చులే అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రభువు కృప చూపుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన కృప వలననే ఆలస్యమవుతుంది. అదే ఇక్కడ అంటారు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ ఈ సంఘాన్ని గురించి ఇంకొక మాట పలుకుతున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగా నుండిన ఎడల మేలు. చల్లదనం, వెచ్చదనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమిటి చల్లదనం, వెచ్చదనం? ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడయ్యా అంటే, చరిత్ర ఏం చెబుతుందా అంటే, ఇందాక నేను చెప్పాను, లవోదికీయ సంఘానికి 12 కిలోమీటర్ల దూరంలో కొలసై సంఘం ఉంది, కొలసై పట్టణం ఉంది, సంఘం ఉంది. లవోదికీయకు 13 కిలోమీటర్ల దూరంలో హీరాపోలి సంఘం ఉంది, పట్టణం ఉంది. ఈ హీరాపోలి పట్టణములో ఈ ప్రాంతంలో ఇక్కడ వేడి నీళ్ళు
వేడి నీళ్లు ఉబికేటువంటి ఊటలు ఉన్నాయంట. అర్థమైనాయా? అంటే భూమిలో నుంచి నీళ్ళ ఊటలు పుడతాయి అక్కడ. అవి వెచ్చగా వస్తాయి, వేడిగా వస్తాయి. వేడి నీటి ఊటలు హీరాపోలి పట్టణంలో ఉన్నాయి. అది మిట్టలో ఉంది. డౌన్లో ఈ లవోదికీయ సంఘం ఉంది, లవోదికీయ పట్టణం ఉంది. అవి పారి మెల్లిగా లవోదికీయ సంఘం దగ్గరికి, ఆ పట్టణం దగ్గరికి వస్తాయట. 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేసరికి ఏమవుతాయి అంటే అవి వేడిగా ఉండేటి నులివెచ్చన అవుతాయంట. అర్థమైందా? గోరువెచ్చనవుతాయి. అర్థమైందా? అంత ప్రయాణం చేసిన కల్లా వేడి నీళ్ళు గోరువెచ్చగా అవుతున్నాయి. వేడిగా అంటే లోపల బహుశా అగ్నిగుండాలు ఉన్నాయో లేకుంటే అగ్నిపర్వతాలు ఉన్నాయో మనకు తెలియదు. బట్ నీళ్లు మాత్రం వేడిగా వస్తాయట అక్కడ. హిస్టరీ అది. నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు. దట్ ఈస్ ఏ హిస్టరీ. హిమాచల్ ప్రదేశ్లో అట్లా వస్తాయా? రైట్, ఒక్కోసాట వస్తాయి. కాబట్టి ఈ 13 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అవి గోరువెచ్చగా తయారవుతాయట నీళ్ళు. గోరువెచ్చగా తయారవడమే కాదు, కల్మషంగా ఉంటాయంట. అంటే మడ్డీగా, వాటర్ మడ్డీ అయిపోతాయి. మడ్డీ అంటే తెలుసు కదా, తేటగా ఉండవు. వాటర్ ఈజ్ నాట్ క్లియర్. దాంట్లో నలకలు ఉంటాయి, అవి మస్ట్ ఉంటుంది, రకరకాలుగా. అది దాని వాటర్ ట్రాన్స్పరెన్సీ పోతుంది. అవి చూడడానికి ఎట్లా ఉంటాయంటే అసహ్యంగా ఉంటాయి ఆ నీళ్ళు. మనం కూడా అంతే కదా, వేడి నీళ్ళు నేల మీద పోసి కొద్దిసేపు అట్లా వదిలేసి స్కేల్ ఫార్మేషన్ వస్తుంది ముందల, అవునా? ఆ తర్వాత రకరకాలుగా ఉంటాయి. చల్లారిన వేడి నీళ్ళు అంటే మరీ చల్లారం కాదు, గోరువెచ్చగా ఉండే వేడి నీళ్ళు నేల మీద పోసినప్పుడు, వేడి నీళ్ళు నేల మీద పోసినప్పుడు గోరువెచ్చగా అయినప్పుడు మార్పులు చాలా చూస్తాము. ఇలా అసహ్యంగా ఉంటాయి. ఆ నీళ్లు చూస్తే ఉమ్మి వేద్దామా అనిపిస్తుందంట. అర్థమైందా? వరస్ట్ అనిపిస్తుంది. ఫిట్ ఫర్ నథింగ్. దట్ వాటర్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. దేనికి ఉపయోగపడదు. చూడడానికి అసహ్యంగా ఉంటాయి. ఎన్నో ఫిల్టర్లు పెడితే తప్ప అవి క్లారిటీ రాదు. దాని గురించి ఇక్కడ రాస్తున్నాడు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫ్యాక్ట్ దట్ ఈస్ టాకింగ్ బై అవర్ లార్డ్. ప్రకృతి సంబంధంగా అక్కడ జరిగేటువంటి సన్నివేశాన్ని ఆ సంఘానికి ఆపాదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, నులివెచ్చని స్థితి అనేది ఆత్మీయముగా భయంకరమైనటువంటి స్థితి. అంతరంగా శత్రువు, మన హృదయాల్లో ఉండేటువంటి శత్రువు అనగా స్వార్థము, అంధత్వము, ఆత్మీయ గర్వము, ఇవి అన్నిటికీ సాదృశ్యం. అంతేకాదు దైవభక్తి, ప్రార్థన, ధ్యానము ఇవన్నీ సన్నగిల్లుతాయి. అయ్యా, స్వార్థము, అంధత్వము, ఆత్మీయ గర్వము పెరిగినప్పుడు భక్తి తగ్గిపోతుంది, ప్రార్థన లేకుండా పోతుంది, ధ్యానం లేకుండా పోతుంది, సహవాసం లేకుండా పోతుంది. ఇక్కడ మనుషులలో అహంభావం ఎక్కువ. పోయిన వారం కూడా నేను ధ్యానం చేశాను. వారు సంపన్నమైన స్థితిలో ఉన్నటువంటి వారు, మాకు దేవుడు అక్కర్లేదన్న, అంటే ఉండాలి కానీ అంతగా అవసరం లేదన్నట్టుగా, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా ఉండి లేకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి అహంభావ స్వభావం కలిగినటువంటి వారు ఈ లవోదికీయ సంఘములో ఉన్నారు. వారిని గురించి అంటున్నాడు, నేను మీ మీద ఉమ్మి వేస్తాను అంటున్నాడు. వీళ్ళారా, వీళ్ళట్లా పూర్తిగా పాపంలో ఉన్నటువంటి వాళ్ళు కారు, పూర్తిగా పవిత్రతలో ఉన్నటువంటి వారు కూడా కారు. అంత కలగూరగంప మిక్స్ చేసుకొని ఇదైనా పర్వాలేదు, అదైనా పర్వాలేదు, ఇట్లయినా పర్వాలేదు, అట్లయినా పర్వాలేదు. దేవుని విడిచి తిరిగినటువంటి అహంభావ స్వభావం కలిగినటువంటి వారు వీళ్ళు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు. వెచ్చగా అంటే పవిత్రంగా,
లేదా చల్లగా ఉన్నా పర్వాలేదు, పాపంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు పాపివి, నరకానికి పోతావు గ్యారెంటీగా. నువ్వు వెచ్చగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు ప్రభు కొరకు, పరలోకానికి పోతావు, మంచిదే. అట్లా ఇట్లా కాకుండా సగం అది సగం ఇది, ఎట్లా ఇట్లా ఐతూకులాగా. ఐతూకు ఏం చేస్తాడు? ఆ కిటికీలో కూర్చున్నాడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, డమాన పడిపోయినాడు, చనిపోయాడు. మళ్ళా పౌలుని ప్రార్థనాపూర్వకంగా లేపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నులివెచ్చని స్థితి. ఈనాడు సంఘాల్లో వచ్చే సమస్యలన్నీ కూడా నులివెచ్చని స్థితి గలవారు ఇట్లా ప్రభుని గురించి మాట్లాడతారు, అట్లా పాపాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఒక పక్కన పాపాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఏం కాదు, ఏం చేసినా పర్వాలేదు అంటారు. స్టేజ్ ఎక్కితే మాత్రము బైబిల్ పర్ఫెక్ట్గా మాట్లాడతారు. మళ్ళా బోధ వరకే, జీవితంలోనికి అనునయించుకోరు. జీవితంలో అనునయించకుండా బోధ చేస్తే ఆ బోధ వ్యర్థమే. వీళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నారు, అందుకని నేను మీ మీద ఉమ్మి వేస్తాను అంటున్నాడు. అక్కడ జరుగుతూ ఉంది, అక్కడ నీళ్లు కూడా అలానే ఉన్నాయి. ఆ నీళ్లు చూస్తే ఛీ అనిపిస్తుంది. అందుకని దీని చూడండి, మలాకీ గ్రంథంలో చూడండి 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథంలో ఒక మాట దీనికి సహకారంగా రాసి పెట్టారు, చూద్దాం అక్కడ ఉన్న సంభవాన్ని. మలాకీ గ్రంథము నేనే చదువుతానుండండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు పూర్వం దాదాపు 450 సంవత్సరాల ఆ టైంలో భ్రష్టు పట్టిపోయినారు, సేవ ఆగిపోయింది. మందిరం ఉంది కానీ పరిచర్యలే, ధర్మం జరగట్లే. స్వార్థపరులు ఎక్కువైపోయారు, సేవాభారం లేదు. యాజకులంతా నామమార్తులు అయిపోయినారు, సేవకులంతా నామకార్తులు అయిపోయినారు. ఆ బాధతో తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన మలాకి ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. చూడండి, యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు, నా నామమును గణపరచున్నట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు. ఆజ్ఞ అదే కదా, ఆజ్ఞను ఆలకించరు, ఆయన నామాన్ని గణపరచరు, మనపూర్వకంగా దేవుని వాక్యాన్ని ఆలోచింపక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ నేను శాపంగా మారుస్తానన్నమాట. తీలారా, ఎంత కఠినమైన మాట, అవునా? ఎందుకు ఇది? ఆయన ఆజ్ఞలకు అయిపోనట్లేదు, ఆయన నామాన్ని గణపరచట్లేదు, మనపూర్వకంగా ఆయన గురించి ఆలోచన చేసేవాడు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని తీసేస్తానంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం అని ఇంకొక మాట అంటాడు. మీరు దానిని మనస్సుకు తెచ్చుకొనరైతిరి గనక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. 3వ వచనం. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండగలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుతురు. ప్రకటన గ్రంథంలో ఉమ్మి వేస్తానంటున్నాడు, మలాకిలో పేడ కొడతానంటున్నాడు. అవునా? పేడ. పాతకాలంలో సినిమా పోస్టర్లు ఉండేవి. మేము చిన్నపిల్లలప్పుడు నచ్చని హీరో ఎవడైనా పనికిమాలిన సినిమా ఉంటే దారిన పోతే పేడ తీసుకొని కొట్టేది, దాని మీద పేడతో పోస్టర్లను కొట్టేవాళ్ళు సినిమా పోస్టర్ల మీద. ఆ రోజులు అలాంటి అంత అభిమానం ఉండేది హీరోలంటే. నచ్చకపోతే పేడ కొడతాను అంటున్నాడు. ఈడ తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్తున్నాడు. యాజకులారా, మీరు యాజకులు అయ్యండి, మీరు నా ఆజ్ఞలు పాటించట్లేదు, నా నామాన్ని కనపరచట్లేదు, నేను చెప్పినట్లుగా మీరు వినటం లేదు, మీకు వచ్చే ఆశీర్వాద ఫలం రాకుండా నేను శపిస్తాను అంటున్నాడు. రావు మీకు ఆశీర్వాదాలు, పేరుకు మాత్రం సేవ చేస్తారు కానీ ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. నేను మీ ముఖముల మీద పేడ వేతును. ఆ మాట గుర్తుంచుకోండి. భూమి వేస్తానని లవోదికీయ సంఘంలో అంటున్నాడు. మలాకీ గ్రంథంలో దేవుని ఆలయంలో యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులతో మాట్లాడుతున్నా, నేను పేడ వేస్తాను అని. కాబట్టి ప్రియులారా,
ప్రభువు ప్రతిదానిని లెక్కలోకి తీసుకుంటాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత రండి అయ్యా, ఇక్కడికి రండి. 17వ వచనానికి పోతాం. 17వ వచనం, 3వ అధ్యాయం, ప్రకటన 17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడనై ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ప్రభువు మన క్రియలను ఎరువు. రెండవది, ప్రభువు మనలను పరీక్షించుచున్నాడు. గుర్తుంచుకోండి, ప్రభువు మనల్ని పరీక్షించుచున్నాడు. పరీక్షించి ఏమంటున్నాడో తెలుసా? ఈడ 5 పాయింట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పాయింట్లు ఉన్నాయి ఈడ. నంబర్ 1 పాయింట్, నీవు దౌర్భాగ్యుడవు అంటున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు. పిల్లరా, లవోదికీయ సంఘములో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటయ్యా అంటే, నీవు దౌర్భాగ్యుడవు. దౌర్భాగ్యుడు అనగా ఓడిపోయిన స్థితి, పతనమైన స్థితి. ఎవరికి ఇక తను తాను కూడా సమర్థించుకునే స్థితిలో లేకుండా ఉండేదాన్ని దౌర్భాగ్యం. మనం కూడా అంటాం కదా, ఎంత దౌర్భాగ్యుడు, అన్నీ పోగొట్టుకున్నాడు అవునా. మనం దారిలో ఎవరన్నా ఏదైనా పోగొట్టుకుని ఏడుస్తావు అనుకో, అయ్యో దౌర్భాగ్యుడు అంటాం అవునా. దౌర్భాగ్యం, అన్నీ పోగొట్టుకున్నాడు, ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి అనుకున్నాడు కానీ ఏమీ లేవు. పౌలు ఇదే రోమాపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు. 7వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, నేను మంచి చేయాలని అనుకుంటున్నాను కానీ నా శరీరము నాకు తెలియకుండానే కీడు చేస్తుంది అంటాడు. నేను ఎంతో మంచి చేయాలనుకుంటున్నాను, అయితే శరీరం ఏం చేస్తుంది? కీడు చేయాలన్నాడు. అందుకని అంటారు, నా 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 దేహంలో 2 నియమాలు ఉన్నాయి, ఒకటి ఆత్మ నియమము, రెండవది శరీర నియమము ఉన్నాయి అని అంటూ ఇక్కడ అంటాడు 7వ అధ్యాయంలోనే చివరి మాటల్లో 24వ వచనంలో 23 నుంచి చదువుతాం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమం నన్ను చెరపట్టి లోవర్చుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో. పౌలు తన్ను తాను విమర్శించుకొని కన్నీళ్లతో దుఃఖముతో తన శరీరాన్ని గురించి మాట్లాడుతూ, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నాకు మంచి ఏదో చెడు ఏదో నాకు తెలుసు, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, నాకు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ తెలుసు, యేసు ప్రభు చెప్పిన బోధనన్నీ కూడా తెలుసు, అయినా కానీ నేనేమైపోతున్నాను? శరీరానికి లోనైపోతున్నాను అంటారు. అందుకనే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, అనేకులకు ప్రకటించిన నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరము నేను నలగొట్టుకొనుచున్నాను. శరీరము నలగొట్టడం అంటే నాకు అర్థం కాలే. మీరు కూడా ఆలోచన చేయండి, ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. ఒక్కోసారి శరీరం మనల్ని కంట్రోల్లో ఉండనియదు. మనల్ని హద్దులు కూడా దాటించేస్తుంది. దాన్ని నలగొట్టుకోవడం మనం నేర్చుకోవాలా. శరీరమును నలగొట్టుట. ఇదిగో ఈయన అంటున్నాడు, నేను చేయకూడదు అనుకున్నాను, నా శరీరం దాన్ని నా చేత చేపిస్తుంది, నేను దౌర్భాగ్యుడు. ఇట్టి మరణములో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ దుఃఖిస్తున్నాడు కన్నీళ్లతో. అయ్యో నేను ఎంత పోరాడినా కానీ నేను చాలాసార్లు ఓడిపోతున్నానే. దౌర్భాగ్య స్థితి ఇది. అయితేరా ఈ సందర్భంలో పౌలు విషయాలు తెలుసుకొని బాధపడుతున్నాడు. చాలామంది దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా వాళ్ళు దౌర్భాగ్యులని వాళ్ళు గుర్తించలేరు. గుర్తించలేదు, అది చాలా ప్రాముఖ్యమైనది. అయ్యా నువ్వు దారి తప్పుతున్నావు అంటే, నువ్వు తప్పుతున్నావు, నయంగా తప్పేది, పోయా నాకేది నువ్వు చెప్పేది అంటారు.
నువ్వు తప్పుతున్నావు నాకు నన్ను హెచ్చరిక చేసి, నువ్వు ముందర నీది నువ్వు సరిగ్గా చూసుకో, నువ్వు చక్కగా పో, నువ్వు పోతే పర్వాలేదులే అంటే వారి దౌర్భాగ్య స్థితి వాళ్ళకే తెలియలేదు. ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ లవోదికీయ వాళ్ళు మేము అన్నీ చేస్తూ ఉన్నాము, కానుకలు ఇస్తున్నాము, మందిరానికి పోతున్నాము, వస్తున్నాము, మాకేమని అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడు అంటున్నాడు. సోదరుడా సోదరి, నీ స్థితి ఏంటో నువ్వు ఎరిగావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ పద్ధతిలో నువ్వు ఉన్నావు అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు దౌర్భాగ్యుడవు. ఆ తర్వాత ఏమన్నాడు? నిజంగా చూస్తే ఈ లవోదికీయ వాళ్ళు దౌర్భాగ్యులే. అవునా? ప్రభు చెప్తున్నాడు సాక్ష్యం, వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, నువ్వు నేను చెప్పట్లేదు. ఆ తర్వాత రెండవది ఏందయ్యా? దౌర్భాగ్యుడవు. తర్వాత దిక్కుమాలిన వాడవు అంటున్నాడు. దిక్కుమాలిన వాడు. దిక్కుమాలిన వాడు ఎవడు? దిక్కుమాలిన వాడు అంటే దేవునికి దూరమైన స్థితి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పాపం చేసి దేవునికి దూరం అయిపోయినారు. ఎప్పుడూ మాట్లాడే దేవుడు వారితో మాట్లాడలే, అసలు వాళ్ళు దేవునికే కాపాడట్లే. దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని ఆదరణ లేదు, దేవుని కాపుదల లేదు. దేవుడు వారిని విడిచిపెట్టాడు, తోటలో నుండి నెట్టివేశాడు బయటికి, గెట్ అవుట్ అన్నాడు. దేవుని ఆదరణ లేదు, దేవుని కాపుదల లేదు. దిక్కుమాలి, నాకెవ్వరూ దిక్కు లేరండి అంటారు. అవునా? ఎవ్వరూ లేరు. అయితే ప్రభువు నమ్మిన మనకు దేవుడే దిక్కు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా మేము దిక్కులేని వారము అని అంటాడు. అవునా? ఎంత మంచి మాట అది. మనం అది కోరుకోవాలా? కీర్తన గ్రంథంలో ఉంది, దిక్కుమాలిన వాళ్ళకు దేవుడే దిక్కు అని. నేను తోడై ఉన్నానంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. 20:12 వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు, ఎవరు మోయాబీల అమ్మోనీయులు వాళ్ళందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఇతనికి బలం చాలదు. అప్పుడు దుఃఖముఖుడై ముఖము నేలకు వేసి దేవుని ఆలయంలో గొప్ప ప్రార్థన చేస్తాడు యెహోషాపాతు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. మనందరికీ దిక్కు ఆయనే. ప్రతిరోజు మనం చేసే ప్రార్థన అదే, ప్రభువా నీవే మాకు దిక్కు అంటే నీవే మాకు ఆదరణ, నీవే మాకు కాపుదల. ఈ లోకంలో మేము దేనిని నమ్మట్లేదు, నిన్నే నమ్ముతున్నాం ప్రభువా అని ప్రభు వైపు మనం చూస్తాం. అయితే వీళ్ళు ప్రభు వైపు చూసే గుణం వీళ్ళకు లేదు. వీళ్ళు దిక్కుమాలిన స్థితి, దేవుని ఆదరణ లేదు, దేవుని కాపుదల లేదు. ఏదో పోతున్నారు వస్తున్నారు. దిక్కుమాలిన వాడవయ్యా నువ్వు అని దేవుడే మాట్లాడుతున్నాడు, ప్రభువే మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చవలసిన వాడు, కాపుదల ఇవ్వాల్సినటువంటి వాడు, ఆదరించవలసినటువంటి వాడు, క్షమించవలసినటువంటి వాడు ప్రభువే ఆ మాట అంటున్నాడు. నీవు దిక్కుమాలిన వాడవు. ఎందుకనగా వీరిలో ప్రార్థనా లోపం ఉంది, తగ్గింపు లేదు, అహంభావం ఉంది, గర్వం ఉంది. ఇళ్లలో మాకేం పర్వాలేదులే అంటారు, మా డబ్బు ఉంది, మమ్మల్ని డబ్బు కాపాడుతుంది అనేటువంటి అహంభావం కలిగినటువంటి వారు. ఆ తర్వాత 3వ విషయానికి వెళ్దాం. ఏమన్నాడు ఇక్కడ? దరిద్రుడవు. వీళ్ళ గురించి నిన్న హిస్టరీలో మనం చదివాం. అవునా? వీళ్ళు మంచి ఐశ్వర్యవంతులు అని చదివాం. అవునా? నిన్న మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు సమృద్ధి గలవారు, చాలినంత ధనం కలిగినటువంటి వారు, అన్నీ ఉన్నటువంటి వారు. వీళ్ళకు వైద్యం ఉంది, వీళ్ళకు కంటి కాటుగా ఉంది, చెవులో తైలం ఉంది, చెవులకు మంచి వస్త్రాలు ఉన్నాయి, ట్రయటేరియన్ అనేటువంటి వస్త్రాలు ఉన్నాయి, నలుపు రంగు వైలెట్ రంగులో వస్త్రాలు ధరించేటువంటి గొప్పవారు వీళ్ళు. వ్యాపారం చేస్తారు, ధనము సమృద్ధిగా ఉంది.
నిజంగా వీళ్ళకు ఎన్ని ఉన్నప్పుడు వీళ్ళకి దేవుడు కనపడడు. మాకేం పని దేవుడితో అని అంటారు. అందుకని ప్రభువు అంటున్నాడు, నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు దరిద్రుడివే అంటున్నాడు. అదే మరి ఎక్కడయ్యా సార్దీస్లోనా ఎక్కడ అంటాడు కదా, సార్దీస్లోనా 2:9 ఎక్కడ 2:9లోనే 2వ అధ్యాయము 9వ వచనం స్మరణ గురించి మాట్లాడతాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. వాళ్ళంతా పేదలు, స్మరణలో ఉండే వాళ్ళంతా పేదలు. వాళ్ళు ధనం మీద వాళ్ళు మనసు నిలుపుకోలే, దేవుని మీద మనసు నిలుపుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఇహమందు ధనవంతులైనటువంటి వారు తమ గర్వమునందు ధనమును చూసి అతిశయించకుండా సమస్తమును ధారాళముగా దయచేయు ప్రభువైన యేసుక్రీస్తునందే నమ్మిక ఉంచుము. 1 యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను. 1 యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము వదిలేండి, నేను చెప్తాను, నేను నోటితోటే చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు 6:17 కరెక్ట్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తములు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయి ఉండి ప్రభువు నమ్ముకున్నావా, దేవుడికి స్తోత్రం. అయితే నీ ధనం వలన అతిశయించవద్దు, నీకు రక్షణ ఇచ్చిన ప్రభువునందు అతిశయించు. స్మరణలో అందరూ పేదలే. అయితే ప్రభు అంటున్నాడు, నీ శ్రమని నేను ఎరుగుదను, నీ దరిద్రతను కూడా నేను ఎరుగుదను అంటాడు. వీరంతా ధనవంతులే, లవదికలో ఉన్న వాళ్ళంతా ధనవంతులే. నీకెంత ధనం ఉన్నా నీవు దరిద్రుడవే. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వాడికి ఏం మేలు కలుగుతుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. భౌతికంగానే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేయట్లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, యాకోబు 2:5, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోకము విషయముగాను దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసం ఉంటే ఈ లోకంలో దరిద్రులైన వాళ్ళెవరు? దేవుని దృష్టిలో భాగ్యవంతులు. తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? సోదరుడా, సోదరి, దీన్ని బట్టి ధనవంతులని పరలోకానికి పోరని కాదు నేను చెప్పేది. చాలామంది ధనవంతులు తన ధనమును ప్రభు సేవ కొరకై ఉపయోగించారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. ఎంతోమంది స్త్రీలు తమకున్న అన్నీ ప్రభు యొక్క సేవ కొరకు ఉపయోగించారు. ఘనమైనటువంటి స్త్రీలు, వాళ్ళంతా ధనం కలిగినటువంటి స్త్రీలు. ధనమును బట్టి వారు గర్వించలేదు, కానీ తాము నమ్మిన దేవుని బట్టి వారు గర్వించారు. కాబట్టి ప్రియులారా, నువ్వు దరిద్రుడువా ధనవంతుడువా? ఈ లోకంలో ప్రభువు లేకుండా నీకు ఏది ఉన్నా కానీ అది వ్యర్థం. ఆత్మీయముగా ఐశ్వర్యవంతులముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఆ తర్వాత 4వ విషయానికి వెళ్దాం. ఏమన్నాడు? 4వది దరిద్రుడవు, తర్వాత గుడ్డివాడవు. గుడ్డితనం శరీర లోపం వల్ల వచ్చే గుడ్డితనం కాదు, ఇది ఆత్మీయ గుడ్డితనము. ఆత్మీయముగా గుడ్డివారు, మహాగర్విష్ఠులు, గర్వాంధులు అని రాసి పెట్టబడింది కదా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. గర్వాంధులు, సంఘ పెద్ద లక్షణాల్లో అది ఒకటి, గర్వాంధులై ఉండకూడదు అని. కొంతమంది గర్వంతో అందులైపోతారు. వాళ్ళు ఎవరిని పట్టడానికి లే, వాళ్ళ డాబ్ అంతా చూపిస్తూ ఉంటారు, ఎవరిని లెక్క చేయరు. ఇంట్లో తల్లిదండ్రులు లెక్క చేయరు, పిల్లలను లెక్క చేయరు, భార్యను లెక్క చేయరు, బయట ఎవరిని కూడా లెక్క చేయరు. గర్వం అనేది వారు స్వతంత్రంగా కలిగి ఉంటారు. గర్వాంధులు, అది నెంబర్ 1. నెంబర్ 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4:4.
4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేయుచున్నది. క్రీస్తును అంగీకరించకుండా ఉండేటువంటి గ్రుడ్డితనము. కొంతమందికి ఏం చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు, గుడ్డి వాళ్ళే. లోపాలు వెతకడానికి ప్రయత్నం చేస్తారు కానీ తమ లోపాలను గురించి ఆలోచన చేయరు, తమ జీవితాన్ని గురించి ఆలోచన చేయరు. ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనము కలగజేస్తున్నది, అవిశ్వాసులకు గ్రుడ్డితనం. 3వది మత్తయి సువార్త 23వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులను, పరిసయ్యులను, సద్దుకయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను, యాజకులను, ప్రధాన యాజకులను, రాజులను ఉద్దేశించి 23వ అధ్యాయంలో చాలా విస్తారంగా మాట్లాడినాడు. మాట్లాడుతూ 23వ అధ్యాయం 16వ వచనానికి వచ్చినప్పుడు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. దీంట్లో శాస్త్రులు ఉన్నారు, వేషధారులైన శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. మార్గదర్శకులే, మేము మార్గం చూపిస్తాం పరలోకానికి అని చెప్పేటువంటి వారే. వాళ్ళని గురించి అంటున్నాడు. ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బదుడని మీరు చెప్పుదురు కదా. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవుని ఆలయమా? వేషధారణ అనే గ్రుడ్డితనము, ఆడంబరం, వేషధారణ. నీతులు బ్రహ్మాండంగా చెప్తారు, ఆచారాలు కూడా చక్కగా పాటిస్తారు. ఆత్మీయత ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. సర్వసత్యంలో వారు నిలబడరు, సర్వసత్యాన్నిలోకి నడిపించరు. వేషధారులు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను విస్మరులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును. ఈ గుణాలు లేకపోతే వాడు గుడ్డివాడితో సమానం. సద్గుణాలు, బ్రతుకు సరిగా లేనటువంటి జీవితం. ఆయన ప్రభు లక్షణాలు లేకుండా విశ్వాసి అని చెప్పుకునే వాడికి కలిగేటువంటి దుస్థితి. వాడు ఆత్మీయ గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అని చెప్పబడుతుంది. ఆ తర్వాత చూడయ్యా, పేతురు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు అంధత్వము కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ఇది ప్రేమ లేని గురుడితనము. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలో నడుచుతున్నాడు. వీళ్ళారా, ఈనాడు సంఘాల్లో మనం ఇలాంటి వాళ్ళని చూస్తాం, అవునా? చాలాసార్లు పైకి ప్రేమగా కనిపిస్తారు, కానీ బోధలో ప్రేమ ఉంటుంది, కానీ ఆచరణలో ప్రేమ ఉండదు. సోదరులనే ద్వేషిస్తారు, సంఘంలోనే ఉంటారు, మన పక్కన కూర్చుంటారు, మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ప్రేమించే ఆలోచన కూడా వారికి ఉండదు. మరలా సోదరులే. ఎంత బాధాకరమైనది! ఇదంతా గుడ్డితనం సోదరుడా, ఇది పెద్ద గుడ్డితనము. అందుకనే ప్రభు అంటాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో, గుడ్డివాన్ని స్వస్థపరుస్తాడు కదా. గుడ్డివాన్ని స్వస్థపరిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయంలో
వాళ్ళందరూ కలిసి నిలదీస్తారు, పరిసయ్యులు సద్దుకాయలు అందరూ నిలదీసినప్పుడు నిలదీసి అతన్ని వెలివేస్తారు. గుడ్డివాడు స్వస్థత పొందిన వాడిని వెలివేస్తారు. ప్రభు అతన్ని చేరదీసిన తర్వాత 39వ వచనం చూడండి, 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను. వీళ్ళు కళ్ళుండి కూడా వీళ్ళు చూడట్లే. వాడు కళ్ళు లేని వాడు బాగుపడి చూసి సర్వసత్యంలోకి నడిపించబడ్డాడు. యేసు ప్రభును గుర్తెరిగారు. అయ్యా, గుడ్డివారు చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు తీర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన ఎదురున్న పరిశీలిలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నది కనుక మీరు ఇంకా పాపములో నిలిచి ఉన్నారు. ఇది గుడ్డితనం. ఈనాడు సేవ చేస్తున్నామని చెప్పి గుడ్డితనంలో ఉండే వాళ్ళు ఉన్నారు సోదరుడా. అందరూ సేవకులే, అయితే దేవుని చిత్తం మెరిగి సేవ చేసేవాళ్ళు బహు కొద్ది మంది. తమ సొంతం కొరకు సేవ చేసేవాళ్ళు చాలా. పరిశీలి లాంటి వారే, మాకు అన్నీ తెలుసు అంటారు. అయితే ప్రభు ఏమంటాడు, నువ్వు గుడ్డివాడవయ్యా అంటున్నాడు. మేము గుడ్డివారమా అంటే అవును, కళ్ళుండి కూడా మీరు గుడ్డివారే. లవోదికీయ వారు కూడా అంతే. సంగతులు అవగాహన లేదు వీళ్ళకు. వీళ్ళు గుడ్డివాళ్ళే అంటున్నాడు, నువ్వు గుడ్డివాడవు. లవోదికీయ వారు గుడ్డివారు, సరిగ్గా నడవడం వారికి తెలియదు. గుడ్డివాడు నడవలేడు. ఇక 5వ విషయం చదువుకొని మనం ముగించుకుందాం. ఏమన్నాడు? గుడ్డివాడవును, తర్వాత దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. ఇక్కడ మరొక మాట అన్నాడు, దిగంబరుడు అంటే వస్త్రము లేని స్థితి. బాహ్య వస్త్రాలు దండిగా వీళ్ళకు ఉన్నాయి, కానీ ఆత్మీయ వస్త్రాలు లేవు. అయ్యా, వీళ్ళ దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఖరీదు కల ట్రైడేరియన్ అనేటువంటి పేరు కలిగినటువంటి బట్టలు నేస్తారు వీళ్ళు. ఫేమస్, ఎక్సలెంట్ డ్రెస్సులు తయారు చేస్తారు, మంచి మంచి గుడలు తయారు చేస్తారు, మంచి మంచి రంగులు ఉన్నాయి. బట్టల ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. మంచి ఖరీదు గల గుడ్డలు కూడా వేసుకొని వస్తారు, మంచిగా ఉంటారు వీళ్ళంతా. అయితే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు దిగంబరుడివే. చూడ్డానికి చాలా అందంగా కనపడవచ్చు బయటికి, మన ఆంతరంగమును స్కాన్ చేసేవాడు మన ప్రభు. నువ్వు దిగంబరుడవు. ఎందుకనగా వీళ్ళకు ఆత్మీయమైన వస్త్రాలు లేవు. ఆత్మీయమైన వస్త్రాలు ఏంటో చూద్దాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. దీన మనస్సు అను వస్త్రము అని నాడు చెప్పబడింది అయ్యా, అవునా? 5:5లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి పైన, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరు ఎదుటి వాని యెడల దీన మనస్సు అను వస్త్రములు ధరించుకోనండి. దీన మనస్సు అనే వస్త్రం వీళ్ళకు లేదు. దీనత్వం లేదు. గర్విష్ఠులకు దీనత్వం ఏడించి వస్తుంది, అహంకారులకు ఏడించి వస్తుంది, గర్వాంధులకు ఏడించి వస్తుంది. వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. కానీ చర్చి ఉంది, పోతారు, వస్తారు, ప్రభువును కూడా రొట్టె విరుస్తారు, ఆరాధన చేస్తారు. జీవితంలో మార్పు లేనటువంటి వాడు. ఈ సంగతి ప్రభువే గుర్తెరిగి చెప్తున్నాడు. నువ్వు దరిద్రుడవు అని అన్నాడు, అవునా? దౌర్భాగ్యుడవు అన్నాడు, దిక్కుమాలిన వాడవు అన్నాడు, గుడ్డివాడు అన్నాడు. చివరిగా నీవు దిగంబరుడవు. ప్రభు వారి పై వస్త్రాలను చూడట్లే, వారి ఆంతరంగిక స్థితిని ఎరిగి నీవు దిగంబరుడవు. ప్రకటన 9:8లో ఉంది. నీతి వస్త్రములు అని చెప్పబడింది చూడండి, 19:8. ప్రకటన గ్రంథము 19:8. ఇదివరకు కూడా మనం ధ్యానం చేశాం. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములు నిర్మలమునై ఉన్న సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అయ్యా, 19:8. సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడెను అని అంటాడు. నిర్మలమైన సన్నపునార బట్టలు, ప్రకాశమానమైన సన్నపునార బట్టలు అంటే ఇవి నీతి వస్త్రమే. నీతి వస్త్రము ప్రభువు ఇస్తున్నాడు. యోబు గ్రంథంలో చూడండి, యోబు గురించి కూడా మాకు మాట అంటాడు. యోబు అంటాడు అక్కడ, యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఉంది ఒక మాట. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14.
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగుగాను ఆయను. న్యాయ ప్రవర్తన వస్త్రము. అయ్యా, యోబు పలుకుతున్నాడు. ఎవరు ఈ మాటలు పలికింది? యోబే కదా. 29 యోబు ఇంకొకసారి ఉపమానంగా యోబు పలుకుతున్నాడు ఈ మాటలు. న్యాయ ప్రవర్తనను వస్త్రముగా ధరించి ఉన్నానంటాడు. నాలో న్యాయం ఉంది, నీతి ఉంది, న్యాయ ప్రవర్తన ఉంది. అలాంటి దాన్ని నేను ధరించుకొని ఉన్నానంటాడు. ఆ తర్వాత చూడండి, కొలసై పత్రిక 3:12. ముగిస్తాను లేదు, 2 మాటలు చెప్పి. 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ధరించుకోవడం అంటే గుడ్డలు ఇవన్నీ వస్త్రాలే కదా ధరించుకోవాల్సింది. ఏం వస్త్రం ధరించుకోవాలా? జాలిగల మనస్సు అనే వస్త్రం, దయాలత్వం అనేటువంటి వస్త్రం, వినయం అనేటువంటి వస్త్రం, సాత్వికం అనేటువంటి వస్త్రం, దీర్ఘశాంతం అనే వస్త్రాన్ని ధరించుకో. ఈ లవోదికయ వారి దగ్గర ఈ వస్త్రాలు లేవు. అయినా వీళ్ళు గర్విస్తున్నారు. వారు దిగంబరులని వారు గుర్తించేటువంటి స్థితిలో వారు లేరయ్యా. వాళ్ళు దిగంబరులని వారు గుర్తించే స్థితిలో లేరు. ఈనాడు సంఘాలన్నీ అట్లానే ఉన్నాయి. ఎన్నో తప్పిదాలు జరుగుతాయి సంఘాల్లో. తప్పని చెబితే నువ్వు చెప్పాల్సిన పని లేదని పక్కకు పోతారు. సరే, తమకు తామన్న ఆలోచన చేసుకుంటారా దేవుని వాక్యమును పెట్టి? అలా ఆలోచన కూడా చేయట్లేదు. అయితే దేవుడే అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఛీ, నీ మొహమ్మద్దు, నేను నీ మీద ఉమ్మి వేస్తున్నానంటున్నాను. సోదరుడా, సోదరి, మన స్థితిగతులు ఎరిగినటువంటి వాడు ఈనాడు మనందరి దగ్గర ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, సమాజం ఉంది, కూడికలు ఉన్నాయి, పెద్ద సభలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధత లేదు. దేవుని చిత్తం ఎరిగినటువంటి వారుగా లేదు. ఆత్మీయ బలహీనతలో ఉన్నారు, ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉన్నారు. ఇవి ప్రభువు లవోదికయ సంఘం మీద మోపుతున్నటువంటి తప్పులు. మరి నీ సంగతి ఏంటి? నీ సంఘం స్థితి ఏంటి? మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ప్రభు చేత మనం ఉమ్మి వేయించుకోకుండా, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి సంఘమా అని ప్రభుతో మనం అనిపించుకోవాలి. లోపాలు ఉండొచ్చు, కానీ సరి చేసుకొని సాగేవాడే ప్రభు దగ్గర నిలబడగలుగుతాడు. అలా లేనివాడు ప్రభు సన్నిధిలో నిలబడలేదు. మనల్ని మనం పరిశీలించుకొని మన విశ్వాసయాత్రలు మనం చక్కగా సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. మిగతా విషయాలు వచ్చే వారం చూద్దాం. అందరికీ వందనాలు.